తర్వాత సామెతలు ఒక మంచి మాట ఉంటుంది. 11వ అధ్యాయము 30వ వచనం చదువుదామా? సామెతలు 11:30. సామెతలు 11:30 చదువుదామా? జ్ఞానము గలవారు ఇతరులను, అందరు చెప్పండి, జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. ఇప్పుడు అక్కడ జ్ఞానము గలవారి దగ్గర నీ పేరు పెట్టుకొని చదవగలవా? అందరు ఇక్కడే ఉన్నారండి. జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారని ఉంది. జ్ఞానము గలవారి దగ్గర నీ పేరు పెట్టుకొని దమ్ముందా? చదివే ధైర్యం ఉందా? ఇప్పుడు అనుకోవచ్చు, నాకు లోకంలో చాలా జ్ఞానం ఉంది, నా అంత జ్ఞానవంతులు లేడు, నా అంత జ్ఞానవంతురాలని చెప్పి అనుకుంటున్నామేమో. నో, బైబిల్ చెప్తా ఉంది, జ్ఞానం గలవారు ఇతరులని రక్షిస్తారు. ఏ జ్ఞానం అంటే క్రీస్తు జ్ఞానం, క్రీస్తు జన్మకు సంబంధించిన జ్ఞానం. పిల్లలు, ఒక్కరినే నువ్వు రక్షించు, దేవుడు ఒప్పుకుంటాడు నువ్వు జ్ఞానవంతురాలు అని. ఒక ఆత్మను కూడా రక్షించకుండా నేను జ్ఞానం గలవాడిని, జ్ఞానవంతురాలు అంటే నువ్వు చెప్పుకోవాల్సింది తప్పక దేవుడు అంగీకరించడు. అసలైన జ్ఞానం ఏంటంటే, నీ తోడోడు పాడైపోతా ఉన్నాడు, నాశనం అయిపోతా ఉన్నాడు, వాడికి ఏదో ఒక విధంగా క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను తెలియజేయాలి. అసలు నన్ను అడగనివ్వండి, ఏదైనా ఒక వార్త తెలిస్తే మనం ఏదైనా చెప్పకుండా ఉండగలం? అసలు మంచి వార్త ఏదైనా తెలిస్తే చెప్పకుండా ఉండగలమా? మామూలుగా లోక వార్తలు ఏమైనా తెలిస్తే ఎంత సాటింపు వేస్తూ ఉంటామో ఫోన్ల ద్వారా, లేకపోతే ఇంకోటి అట్లాంటిది. క్రీస్తు యొక్క వార్త సువర్తమానం అట. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే క్రీస్తు జన్మ అన్నది ఒక శుభవార్త, ఒక సువార్త, ఒక మంచి వార్త. అసలు ఇది మిగతా వాళ్ళకి నువ్వు చెప్పకుండా ఎలా బ్రతకగలుగుతున్నావు అసలు క్రైస్తవుడిగా?